చూడండి వస్తుంది మహాతల్లి, గౌడి గేదెలాగా ఊపుకుంటూ వస్తుంది. ముందు బిందెది సాగలు పెట్టవే. నా బిందెదీమని చెప్పడానికి నువ్వెవతనే? ఈ పేటకంతటికి పోటుగాడైన పైలుమాను పాపన్న పెళ్ళాన్ని గంగమ్మనే. మన పేరు చెబితే ఈ బజారంతా బేజారెత్తిపోద్ది తెలుసా? ఓ అబ్బా, నీ మొగుడు పోటుగాడైతే ఎవరికి, పహిల్వాన్ అయితే ఎవరికి? ఇదిగో చూడు, నీ పేరు చెప్తే నీ బజార్ మాత్రం వణికిపోద్ది, మన పేరు చెప్తే ఈ ఊరంతా వణికిపోద్ది. చూడు, రేపు ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా నిలబడబోతున్నాను, మర్యాదగా మాట్లాడు. నువ్వు ఎలక్షన్ లో నిలబడితే నాకే, నీ మొగుడు పక్కన తోంగుంటే నాకే. ముందు బిజీ తీయకపోతే ఏం చేస్తావే పెడతామహో? ఏం చేస్తానే చిలకడ దుంప? నీ కుప్ప తీసి కుప్పదొట్లో దొక్క నా బిందెంత అంటావా? నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? నువ్వు ఏమే నా బిందె తీసి నీ బిందె పెడతావా? నీకెంత బాబు స్టేషన్ కు వచ్చి బిందెలతో భీకరంగా యుద్ధం చేస్తున్నారు. కంప్లైంట్ ఇవ్వమంటే కాట్ల కుక్కలాగా మొరుగుతున్నారు. తర్వాత కార్యక్రమంగా కరుస్తారో ఏమో. అమ్మా కంప్లైంట్ ఇవ్వమా? నేను బిందెట్టు పెట్టానా? నేను ముందొచ్చాను, నేను పెట్టానే. రెండు ఇచ్చానంటే ఏమిటో ఇచ్చేది? చింతకాయ పచ్చడి గొడవ ఏం చెప్పండి మేడం? వీధి కుళాయి దగ్గర చేరి ఆడవాళ్ళలో వీళ్ళిద్దరు లంకరించారు స్త్రీలు. బిందెలు నీళ్లు తెచ్చుకోవడానికే కాకుండా కొట్టుకోవడానికి ఉపయోగించడం వీళ్ళ అలవాటు. ఈ రోజు వీళ్ళ ప్రోగ్రాం వీధి నుంచి స్టేషన్ కి మార్చారు మనల్ని ఆనందింపజేయడానికి. పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద వీళ్ళిద్దరిని బుక్ చేసి 24 గంటల లాకప్ లో పారే. మేడం, నాదో చిన్న రిక్వెస్ట్. ఇద్దరిని 24 గంటలు ఉంచే బదులు ఒక్కళ్ళనే 48 గంటలు ఉంచితే మంచిదేమో. నాన్ సెన్స్. ఇద్దరు గొడవ చేసినప్పుడు ఇద్దరిని లాకప్ లో పారేయాల్సిందే. ఇక్కడ దాన్ని లాకప్ చేస్తే తర్వాత మా ఇంటికి ఎగిరిపోయేలా అల్లరి చేస్తుంది. ఇక్కడ దాన్ని కటకటాల్లో ఉంచితే ఇంటి దగ్గర అది నన్ను ఉపవాసం ఉంచుతుంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అదేనండి, మా ఇంటి దాని గురించి. ఏమిటి? నీ భార్య? అవునండి. ఎవరు? ఆ ఎర్ర చీర కట్టుకున్నది మా ఆవిడేనండి. హైసి, సరే, ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి ఈసారి వదిలే. థ్యాంక్ యూ మేడం. అదే పదింటి పద. ఇంటి మాట అలా ఉంచు, ముందు ఈ గంగమ్మని బొక్కలో తోయించు. అవి నేస్తే నిన్ను వెయ్యాలి. అనవసరంగా అల్లరి చేయమాక. ఏదో మేడంని బతిమాలుకుని మిమ్మల్ని ఇడిపించాను. నా మర్యాద కాపాడు పదా. మా ఆయన ఆడున్నాడు కదా అని ఊరుకున్నాడు, లేకపోతే నిన్ను నీ పప్పులా దగ్గర ఉడకవేరా తెలుసుకుందా? ఏంటో వంకాయ తేల్చేది. ఇంకొక మాట మాట్లాడినా మిమ్మల్ని ఎక్కడ కాదు సెంట్రల్ జైల్లో వేయిస్తాను. పద ఇంటి మెల్లదంగా నన్ను ఆశీర్వదించు.